శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఈ వారంలో అంటే ఆగస్టు 15 నుంచి 23వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఇంచుమించుగా ఈ వారంలో ఆర్థిక పరంగా చాలా అనుకూలమైన స్థితి ఈ రాశి వారికి కనిపిస్తుంది. అలాగే ఈ ఆగస్టు 20వ తారీఖు తర్వాత చాలా గొప్ప మార్పులు మీ యొక్క జీవితంలో రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం అంతా కూడా ధనస్థానంలో గురువు, లాభస్థానంలో శనిగ్రహ సంచారం వల్ల చాలా వరకు ఆర్థిక సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో మీ మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది. మీరు చెప్పింది మీ కుటుంబ సభ్యులు ఆచరించడం జరుగుతూ ఉంటుంది. కుటుంబం వ్యక్తిగత గౌరవం కూడా పెరిగే అవకాశం ఉంది. ఏదైనా ఈ ఆగస్టు 20వ తారీఖు లోపు మీరు ఏదో ఒక శుభకార్యంలో పాల్గొనడం, కుటుంబంలో ఏదో ఒక శుభవార్త కుటుంబ సభ్యుల విషయంలో మీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు ఈ వారం అంటే ఈ ఆగస్టు 20వ తారీఖున తృతీయ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ధనాధిపతితో కలిసి ఉండడం వలన కొత్తగా ధనం సంపాదించడానికి వివిధ మార్గాలు ఎన్నుకోవడం జరుగుతుంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క మిత్రులను కానీ, స్నేహితులను కానీ, లేదా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల్ని కలుసుకొని వారితో ఉన్నటువంటి మీ అనుబంధాన్ని పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. వారి యొక్క సహకారంతో మీ అభివృద్ధికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, అలాగే కొత్త ప్రయత్నాలు చాలా వరకు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉన్నది. ఇది ఎక్కువగా విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉన్నత విద్య అవకాశాలు వస్తాయి. ఒక మంచి గురువు లభించడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్ని ఇంకా పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నటువంటి సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి నటీనటులకు కానీ, టెక్నీషియన్స్ కానీ, కళాకారులకు కానీ కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువ అవకాశాలు రావడం వల్ల ఒకేసారి 2 షిఫ్టులు పనిచేయడం, తద్వారా మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. ఏదైనా ఈ వృషభ రాశి వారికి రాబోయే రోజుల్లో రోజు రోజుకి వారి యొక్క ఇంప్రూవ్మెంట్ అన్నది 100% కనబడడం జరుగుతూ ఉంటుంది. దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు గ్రహం ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ రంగం, సినిమా పరిశ్రమ, అలాగే రైల్వే, ఈ ప్రయాణాలకు సంబంధించిన వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా ఆశాజనకంగా ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా కూడా అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. గతంలో మీరు ఏదైనా ఒక ఉద్యోగానికి కానీ, ఒక పదవికి కానీ ప్రయత్నం చేసి ఉంటే అది అప్పట్లో మిస్ అయి ఉంటే ఇప్పుడు మళ్ళా మీకు ప్రయత్నం చేయడం వల్ల మీరు కోల్పోయిన పదవి కానీ, మీరు గతంలో వదిలివేసినటువంటి పదవి కానీ, ప్రయత్నం చేసి విడిచిపెట్టిన పదవి కానీ మీకు మళ్ళా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా వివిధ రకాల పనుల మీద ఈ వారం అంతా కూడా చాలా బిజీగా గడపడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా సరైనటువంటి సౌకర్యాలు లభిస్తూ ఉంటాయి. మీకు గౌరవం కూడా లభిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ వారం చతుర్థ స్థానంలో రవిగ్రహ ప్రవేశంతో అక్కడ ఉన్నటువంటి కేతుగ్రహంతో కలిసి ఉండడం వల్ల మీకు ప్రభుత్వ సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఏదైనా ఒక గృహ నిర్మాణం చేపట్టాలని కార్యక్రమం కానీ, ఒక స్థిరాస్తి కొనే ప్రయత్నం కానీ చాలా వరకు నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ పిల్లల్ని ఏదైనా విద్య నిమిత్తం కానీ, వివాహ నిమిత్తం కానీ వాళ్ళని దూరం పంపే ప్రయత్నాలు అన్నది చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే వివాహ విషయంలో ఒక విధమైనటువంటి డిసప్పాయింట్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా గతంలో ఏదైనా ఒక సంబంధం నిర్ణయించుకొని కొన్నాళ్ళ పాటు వెయిట్ చేస్తూ ఇప్పుడు ఆ సంబంధాన్ని రద్దు చేసుకొని వేరొక సంబంధానికి వెళ్ళడానికి కూడా ఒక అవకాశం అనేది ఇప్పుడు లభించడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు చేసే వివాహ ప్రయత్నాలు పదే పదే వాయిదా పడుతున్నప్పుడు, అవతల వాళ్ళు సరైనటువంటి రెస్పాన్సిబిలిటీ ఇవ్వనప్పుడు కంపల్సరీగా మీరు ఆ వివాహాన్ని అంటే ఏదైతే నిర్ణయించుకున్నారో దాన్ని వదులుకొని వేరే వివాహంకి అంటే కొత్త సంబంధం చూసుకొని వెళ్ళడం వలన అది తొందరగా జరిగే అవకాశం ఉంది. దానివలన అనుకూలత కూడా ఏర్పడే అవకాశం ఉన్నది. సో ఏదైనా సప్తమ స్థానాన్ని అంటే సప్తమ స్థానాధిపతి కుజుణ్ణి శనిగ్రహం చూడటం వల్ల వివాహ విషయంలో చాలా ఆలస్యాలు, ఆటంకాలు ఏర్పడుతుంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య ఏదో ఒక కారణం వల్ల అన్యోన్యత లోపిస్తుంది. పరస్పర అభిప్రాయ భేదాలకు కూడా ఈ గ్రహస్థితి కారణం అవుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ వృషభ రాశి వారు వారి యొక్క వాక్చాతుర్యంతో
వారికి ఉన్నటువంటి టాలెంట్తో ఎటువంటి సమస్యలైనా పరిష్కరించుకుంటారు. ఏదైనా చివరికి మీరు అనుకున్నదే జరిగి తీరుతుంది. ఈ రోజుల్లో సాధారణంగా ధనం ఉండా కూడా చేయలేని పనులు 2 ఉంటాయి. అందులో ఒకటి పెళ్లి చేయడం, 2 ఇల్లు కట్టుకోవడం. అంటే ఇల్లు కట్టుకోవడం అంటే సొంత ఇల్లా, కొనుక్కోవడమా, ఫ్లాటా ఏదన్నా సరే ధనం లక్షలాది రూపాయలు చేతిలో ఉన్నా కూడా కొంతమందికి సొంత ఇల్లు అన్నది అంత తొందరగా ఏర్పడడం జరగదు. అలాగే తల్లిదండ్రులు పెళ్లి చేసే స్థాయిలో ఉన్న, ధనం ఎంత ఉన్నా కొంతమంది అమ్మాయిలకి, ఈ రోజుల్లో అబ్బాయిలకి కూడా వివాహం అన్నది చాలా కష్టం అవుతూ ఉంది. ఈ రెండిటికి ఒక లింక్ అయితే ఉన్నది. మన సొంత గృహం అన్నది చతుర్థ స్థానం బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. వివాహం అన్నది సప్తమ స్థానం, సొంత గృహం అన్నది చతుర్థ స్థానం. అంటే చతుర్థానికి చతుర్థం సప్తమం అవటం వల్ల గృహాన్ని బట్టే పెళ్ళి, శుభకార్యాలు అంటే వివాహం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహంలో అంటే తల్లిదండ్రులతో పాటు మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తుపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ వాస్తుపరంగా ఉన్నటువంటి దోషాన్ని బట్టి వివాహం కూడా చాలా వరకు ఆలస్యం అవ్వడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వివాహం ఆలస్యం అయినా కూడా వివాహం తర్వాత కూడా కొన్ని సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మనం పెద్దలు చెప్తూ ఉంటారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నది. ఈ విధంగా మీకు వివాహపరమైనటువంటి సమస్యలు ఒక వాస్తుపరమైనటువంటి మంచి గృహం ఉండడం వల్ల కంపల్సరీగా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వివాహం తర్వాత మీ యొక్క కుమార్తె పదే పదే పుట్టింటికి వస్తున్నా, అత్తవారింట్లో సుఖం లేదనుకున్నా కంపల్సరీగా మీ గృహంలో వాస్తుని చెక్ చేసుకోండి. దాంట్లో ఆగ్నేయపరమైనటువంటి దోషాలు ఉండే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క సంతానం ప్రయోజకుడు అవటం లేదు, ప్రతి విషయానికి మీ మీదే ఆధారపడి ఉన్నాడు, చదువుకున్న ఉద్యోగం చేయడం లేదు, ఎంతసేపు కూడా ఇంట్లోనే ఉండడం జరుగుతూ ఉందంటే కంపల్సరీగా మీరు ఈశాన్యం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు మీరుగా వ్యసనాల పాలవుతున్నారు, ఎంత కష్టపడ్డా అభివృద్ధి రావట్లేదంటే మీ గృహంలో నైరుతి ఫాల్ట్ ఉంటుంది, చూసుకోండి. అన్నీ ఉన్నా కూడా ఏ పని ముందుకు వెళ్ళడం లేదు, ఇంట్లో అంతా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఒకరికొకరికి కోయిన్సైడ్ అవ్వట్లేదంటే కంపల్సరీగా మీ గృహంలో వాయువు దోషం ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అనేక రకాలుగా అంటే మన గృహాన్ని 4 దిక్కులు 4 విదిక్కులుగా నిర్ణయించుకుంటే ప్రతి ఒక్క దిక్కు పైన ప్రతి ఒక్కరి ప్రభావం ఉంటుంది. ఇవన్నీ కూడా శుభకార్యాల మీద, ధన సంపాదన మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు జీవితంలో తొందరగా పైకి రావాలంటే ఖచ్చితంగా మంచి వాస్తు కలిగినటువంటి ఇంట్లో నివసించడం వల్ల మీ యొక్క సమస్య తొందరగా పూర్తవుతుంది. అలాగే మీరు ఒక పని చాలా కాలంగా ఇంట్లో ఉన్నట్టు పూర్తవట్లేదు, కొంతకాలం పాటు ఆ ఇంట్లో వదిలేసి వేరే మంచి గృహంలోకి మారడం వల్ల కూడా కొన్ని ప్రయత్నాలు తొందరగా నెరవేరే అవకాశం ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి కూడా జాతకంతో పాటు గృహం కూడా లింక్ అయి ఉంటుంది. దాన్ని ఒకసారి పరిశీలించుకుంటే చాలా లక్షల కోట్లతో నష్టపెట్టుకోవడం కన్నా గృహాన్ని అందంగా సరి చేసుకుంటే కంపల్సరిగా మీ జీవితం కూడా సరిదిద్దే. మెయిన్గా శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి గృహంలో వాస్తు సరిగ్గా లేనప్పుడు, దాన్ని సరి చేసుకుంటే కంపల్సరిగా మీరు ఆ గృహంలో ఆనందంగా ఉండడం జరుగుతూ ఉంటుంది.